విహారి ఆఫీస్‌కి వెళ్తూ దారిలో లక్ష్మిను మదన్ చేయి పట్టుకొని ఉండడాన్ని చూసి ఒక్కసారిగా కారు ఆపి దగ్గరికి వెళ్తాడు. మదన్ అప్పటికే "లక్ష్మి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నీ జీవితంలోకి నన్ను రానివ్వు. నీకొక కొత్త జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాను" అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి విహారి వచ్చి చెయ్యి విడిపించి "ఎందుకురా తనని బలవంతం చేస్తున్నావు? ఇప్పుడే కదా తనకి ఇంట్లో అందరూ చెప్పారు తన అభిప్రాయాలకు గౌరవం ఇస్తానని. మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా బలవంతం చేస్తున్నావు? తనకి ఏది ఇష్టమైతే అదే తన అభిప్రాయం. తన అభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వు" అంటూ విసుక్కోవడంతో ఒక్కసారిగా మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి బాధపడుతూ "అందరికీ భారమైన ఈ బంధాన్ని ఇక ముగించేయటమే మంచిది విహారి గారు" అని అనేసరికి లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టును తీస్తూ ఈ విహారి ఇలా చెప్తూ ఉంటాడు. "చూడు మరి ఈ తాళిబొట్టు ఎందుకు ఇంకా నీ మెడలో ఉంచుకున్నావు? ఈ తాళిబొట్టే కదా నా ఆయుషు. నీ గుండెలపై దీన్ని మోస్తున్నావు కాబట్టే ఇది నా ఆయుష్ అని నీకు తెలుసు కదా! మరి దీన్నే ఇప్పుడు నువ్వు ముగిద్దామని ఎలా అనుకుంటున్నావు?" అని విహారి సీరియస్‌గా అడగడంతో లక్ష్మి నోటి వెంట మాట రాకుండా ఉంటుంది. మరోవైపు ఇదే విషయాన్ని మదన్ చూస్తూ ఉంటాడు. మదన్‌కి ఒక్కసారిగా పిచ్చెక్కినంత పనవుతుంది. చాలా షాకింగ్‌గా "అంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారో" అని అనుకుంటూ సీరియస్‌గా దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాడు. "చూడు లక్ష్మి, నేను నీ మెడలో కట్టిన ఈ తాళి నా ఆయుష్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు" అని విహారి అనేసరికి మదన్‌కి ఒక్కసారిగా షాక్ అయ్యి విషయం మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళైందన్న సంగతి తెలిసి మదన్‌కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మదన్‌ని ఒక్కసారిగా లక్ష్మి కూడా చూస్తుంది. లక్ష్మి మదన్‌ని దూరం నుండే గమనించి షాక్ అవుతుంది. పక్కనే ఉన్న విహారి కూడా మదన్‌ని చూస్తాడు. మదన్‌ని చూసిన విహారీ లక్ష్మిలకి ఏం మాట్లాడాలో అర్థం కాక, తమ విషయం తెలిసిపోయినందుకు మదన్‌కి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇక మదన్ ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళి సూట్ కేస్‌లో తన బట్టలన్నీ సర్దుకొని హాల్లోకి సూట్ కేస్‌తో సహా కిందకి దిగుతూ ఉంటాడు. సహస్ర, సహస్ర ఆంటీ అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. ఇక సహస్ర అయితే "ఏంటి మదన్ లగేజ్‌తో సహా ఎక్కడికి బయలుదేరుతున్నావు?" అని అడుగుతూ ఉండగా "చూడు, ఇక నుంచి నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటి అంటే" అంటూ విహారీ వాళ్ళ వైపు చూస్తూ ఉండగా లక్ష్మికి చాలా టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటుంది. యమున కూడా "ఏమైంది బాబు? ఏం జరిగింది? ఎందుకలా వెళ్ళిపోతా అంటున్నావు?" అని అడుగుతూ ఉంటుంది. "ఇక నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదాంటీ. సహస్ర నీకు కూడా చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మి, విహారీలకు పెళ్లి జరిగిపోవడమే" అని అనేసరికి అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మీ విహారీలకైతే ఏం మాట్లాడాలో అర్థం కాక దొరికిపోయిన వాళ్ళలా చూస్తూ ఉంటారు.